I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవి ఏంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ లోక్పాల్. లోక్పాల్ న్యూస్ లో ఉంది. మరి ఎందుకు న్యూస్ లో ఉంది? రీసెంట్ గా ఎక్స్ సుప్రీం కోర్ట్ జడ్జి అయిన ఏఎం కన్విల్కర్ గారిని లోక్పాల్ చైర్పర్సన్ గా, దట్ ఈస్ లోక్పాల్ గా ప్రెసిడెంట్ నియమించడం జరిగింది. అందువలనే ఇది న్యూస్ లో ఉంది. లోక్పాల్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ఇది అవినీతి నిరోధక అంబుడ్స్మన్. ఇది అవినీతి నిరోధక అంబుడ్స్మన్. ఓకే, మరి దీనికి చైర్పర్సన్ గా సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి అయిన ఏఎం కన్విల్కర్, దట్ ఈస్ అజయ్ మాణిక్ రావు కన్విల్కర్ గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమించడం జరిగింది. మరి ఇంతో పాటు మెంబర్స్ ని కూడా నియమించారు. జనరల్ గా లోక్పాల్ మొత్తం 8 మెంబర్స్ ఉంటారు. నలుగురేమో జ్యుడిషియల్ మెంబర్స్, నలుగురేమో వేరే వాళ్ళు. మరి జ్యుడిషియల్ మెంబర్స్ గా ఇక్కడ ఉన్నట్టు జస్టిస్ లింగనారాయణ స్వామి, జస్టిస్ సంజయ్ యాదవ్ అండ్ జస్టిస్ రితురాజ్ అవస్థి వీళ్ళ ముగ్గురిని నియమించడం జరిగింది. ఇంకొక సభ్యుడు ఆల్రెడీ మెంబర్ గా ఇంతకు ముందు నుంచే ఉన్నాడు. ఆయన ప్రస్తుతం యాక్టింగ్ చైర్పర్సన్ గా ఉన్నాడు ఆయన. సో మరి ఇంకా వేరే వాళ్ళని కూడా నియమించాడని చెప్పాను కదా, నాన్ జ్యుడిషియల్ సభ్యులు. వాళ్ళు సుశీల్ చంద్ర ఈయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా పనిచేశాడు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాదు, సుశీల్ చంద్ర, పంకజ్ కుమార్ అండ్ అజయ్ టర్కీ వీళ్ళ ముగ్గురిని నాన్ జ్యుడిషియల్ సభ్యులుగా నియమించడం జరిగింది. ఓకే, ప్రెసిడెంట్ నియమిస్తాడు అని చెప్పాను ఇందాక. మరి ప్రెసిడెంట్ డైరెక్ట్ గా ఆయన సొంత ఆలోచనతో ఇలా నియమిస్తూ ఉంటాడా? ప్రెసిడెంట్ కి అంత పవర్లు ఉన్నాయా? మరి మన ఇండియన్ గవర్నమెంట్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం హీఈస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్, బట్ హీఈస్ నాట్ ద హెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. ఓకే, సో ప్రధానమంత్రి చైర్పర్సన్ గా ఉన్న ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ సెలెక్ట్ చేసి సిఫార్సులు చేసిన వాళ్ళని ఈయన స్వీకరించి వాళ్ళని నియమిస్తూ ఉంటాడు. చైర్పర్సన్ కానివ్వండి, సభ్యులను కానివ్వండి, ఈ సెలెక్ట్ కమిటీ ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్ గా ఉన్న ఒక సెలెక్ట్ కమిటీ ఎవరినైతే సిఫార్సు చేస్తుందో వాళ్ళని రాష్ట్రపతి నియమిస్తాడు. వేరే వాళ్ళని ఎవరిని నియమించే అధికారాలు రాష్ట్రపతికి ఉండవు. ఓకే, మరి ఇందాకే చెప్పాను లోక్పాల్ లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారన్నాను. మొత్తంగా చైర్పర్సన్ కాకుండా ఇంకొక 8 మంది ఉంటారు. మరి 2022 లో ఇంతకు ముందు లోక్పాల్ చీఫ్ చైర్పర్సన్ అన్నా జస్ట్ లోక్పాల్ అన్నా ఆటోమేటిక్ గా అర్థం అనేది అదేనండి. ఓకే, లోక్పాల్ గా చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ గారు, ఇంతకు ముందు లోక్పాల్ జస్టిస్ పినాకి చంద్రఘోష్. ఈయన టర్మ్ పూర్తయిన తర్వాత 2022 నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్ లోక్పాల్ లేకుండానే ఇది వర్క్ అవుతూ ఉంటుంది. మరి ఫస్ట్ లోక్పాల్ చైర్పర్సన్ ఎవరు? జస్టిస్ పినాకి చంద్రఘోష్. ఇప్పుడు అపాయింట్ అయిన రెండో ఆయన. ఓకే, కన్విల్కర్ రెండో ఆయన. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. అలాగే మీ ప్రకారం లోక్పాల్ నియమిస్తారు. సో దేశంలో ఉన్నత స్థాయిలో అవినీతిని అరికట్టేందుకు రూపొందించిందే ఈ లోక్పాల్ చట్టం. ఓకే, మొదటిసారి లోక్పాల్ అనేది మనం 2013 లో వచ్చిన అంతకుముందు అన్నా హజారే ధర్నా చేసిన అప్పుడే ఇది న్యూస్ లోకి లేదు. 1968 లోనే మొట్టమొదటిసారిగా ప్రఖ్యాత లాయర్ శాంతి భూషణ్ గారు లోక్పాల్ బిల్లు గురించి ప్రతిపాదించడం జరిగింది. ఆ టైంలోనే లోక్సభ ఆమోదించింది, బట్ రాజ్యసభ మాత్రం ఆమోదించలేదు. దాని తర్వాత చాలా సార్లు దాని మీద చర్చ జరిగింది. లోక్సభ కోసం ఆమోదంలో పెట్టినా అది ఒప్పుకోలేదు. లోక్సభ ఎప్పుడు దాన్ని పాస్ చేయలేదు. ఓకే, మరి 2011 లో లోక్పాల్ బిల్లును ఆమోదించాలంటూ అన్నా హజారే 2011 లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు కదా. ఒక రకంగా యూపీఏ గవర్నమెంట్ కూలిపోవడం అంటే నెక్స్ట్ టర్మ్ వాళ్ళు అంత 50 కాంగ్రెస్ కి 54 సీట్స్ వస్తాయి అంతే 2014 రైట్. అంత తక్కువ సీట్లు రావడానికి, అంత గలీజ్గా ఓడిపోవడానికి ఒక రకంగా ఇది కారణం. ఓకే, మరి లోక్పాల్ పరిధిలోకి ఎవరు వస్తారు? హయ్యర్
హయ్యర్ లెవెల్ లో అవినీతిని అంతమొందించడానికి దీన్ని తీసుకొచ్చారు అన్నాను కదా, దేశం అరికట్టడం కోసమే ఈ లోక్పాల్ తీసుకొచ్చారు. మరి ఆ ఉన్నత లెవెల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రైమ్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్లు వీళ్ళందరూ రావాలి కదా. మరి వీళ్ళందరూ లోక్పాల్ పరిధిలోకి వస్తున్నారా? ఎస్, వీళ్ళందరూ లోక్పాల్ పరిధిలోకి వస్తారు. ప్రైమ్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్స్, మన లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, అలాగే మన ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా లోక్పాల్ పరిధిలోకి వస్తారు. వీరిపై వచ్చే ఫిర్యాదులు పరిశీలించి విచారణ కూడా జరుపుతుంది. ఓకే, మన ఎలక్షన్ కమిషన్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఎలాగైతే ఇండిపెండెంట్ బాడీలో ఈ లోక్పాల్ కూడా అలాగే ఇండిపెండెంట్ బాడీ. అందువల్ల నేరం చేసిన వారు ఎంతటి వారైనా ఈ చట్టం పరిధిలోకి వస్తారు, శిక్షించబడతారు. ఓకే, మరి ఈ క్రమంలో ఈ చట్టం ప్రకారం లోక్పాల్ తరహాలోనే కూడా ఇంకొక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ లో సుప్రీం కోర్టు ఉన్నట్టు స్టేట్స్ లో హైకోర్ట్స్ ఉన్నాయి కదా, అలా సెంట్రల్ లో లోక్పాల్ ఉన్నట్టు స్టేట్స్ కోసము లోకాయుక్తాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్ అండి. ఈ సబ్జెక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు డైరెక్ట్ గా హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద లోక్పాల్ చైర్పర్సన్ రీసెంట్, లోక్పాల్ మీద క్వశ్చన్ వస్తుంది. అందుకోసమే ఎక్స్ప్లెయిన్ చేశాను లోక్పాల్ ఎందుకోసము, ఆ బిల్ ఏంటి, ఎంత మంది ఉన్నారు. అలా మెంబర్స్ లో 50% ఆఫ్ ద మెంబర్స్ ఇన్ ద లోక్పాల్ షాల్ కమ్ ఫ్రమ్ ద ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీస్, మైనారిటీస్ అండ్ ఉమెన్స్. ఇందులో నుంచి మినిమం 50% ఆఫ్ ద పీపుల్ ని తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక పాయింట్. అలాగే ఎవరెవరు దీని కిందకు వస్తారు, అసలు లోక్పాల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అందులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఉంటే ఎంతమంది జ్యుడిషియల్, ఎంతమంది నాన్ జ్యుడిషియల్, వీటి మీద క్వశ్చన్ వస్తుంది. ఓకే, వీటి మీద క్వశ్చన్ వస్తుంది. అంతేగాని జస్ట్ సింగిల్ లైన్ క్వశ్చన్ హూ హాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ లోక్పాల్ అని చెప్పి అడగరు. అది కూడా ఒక పాయింట్ రావచ్చు. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అని ఇచ్చి రీసెంట్ లోక్పాల్ చైర్మన్ ఏం కన్వీనర్, లోక్పాల్ ఎంతమంది ఉంటారు క్వశ్చన్స్ ఇచ్చి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతాడు. ఓకే, మొన్న ఏపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ చూశారు కదా, ఎంత కష్టంగా ఉందో. సో టీఎస్పీఎస్సీ వాళ్ళు కూడా గ్రూప్ 1 కి గ్రూప్ 2 కి టఫ్ పేపర్ కి సిద్ధంగా అండి. అందుకోసమే లోక్పాల్ కి సంబంధించిన అన్ని ఇక్కడ చెప్పాను. లేకపోతే రీసెంట్ గా ఏం కన్వీనర్ అపాయింట్ అయ్యిండు, 3 మెంబర్స్ వీళ్ళు, ఇంకో 3 మెంబర్స్ వాళ్ళు అని చెప్పి వదిలేసేవాడిని. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ గగన్యాన్. గగన్యాన్ కోసము వ్యోమగాముల్ని మన వాళ్ళు సిద్ధం చేసే పనిలో ఉన్నారు కదా. ఫస్ట్ రష్యాలో ట్రైనింగ్ తీసుకున్నారు, మరి దాని తర్వాత బెంగళూరులో ఉన్న మన ఇస్రోకి సంబంధించిన సెంటర్ లో తీసుకున్నారు. ఎస్, మరి ఫైనల్ గా అందులో నుంచి 4 2019 లోనే ఎంపిక చేసింది ఇస్రో వైమానిక దళం నుంచి. వాళ్ళని నిన్న మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. భారత ప్రభుత్వం తలపిస్తున్నాం, దాన్నే గగన్యాన్ అంటాము. ఓకే, మరి బృందంలో ఉన్న 4 ఎవరు? వీళ్ళు, ఈ 4 ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఫోటోలో. ఈ పేర్లు కూడా అడిగే అవకాశాలు ఉన్నాయండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, ఇక్కడ ఉంది కదా. ఓకే, అజిత్ కృష్ణన్, ఐ చేంజ్ ద కలర్, ఈ ఏరియాలో ఉంది చూడండి. ప్రశాంత్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్ అండ్ శుభాంశు శుక్లా, వీళ్ళ 4 ఈ గగన్యాన్ లో భాగంగా స్పేస్ మీదకి ఇండియా తరపున వెళ్ళడానికి ఇస్రో వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. మరి వీళ్ళ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయింది. వీళ్ళంతా రష్యాలో ఉన్న రష్యన్ స్పేస్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ పొందడం జరిగింది. మరి తర్వాత బెంగళూరులో ఉన్న ఆస్ట్రోనాటిక్ ట్రైనింగ్ ఫెసిలిటీలో కూడా శిక్షణ తీసుకున్నారు, ఇప్పటికీ తీసుకుంటున్నారు. ఓకే, భారతదేశం నుంచి స్వదేశీ వ్యామనౌకలో అంతరిక్షంలోకి వెళ్ళనున్న మొట్టమొదటి భారతీయ బృందంగా వీళ్ళు ఘనత సాధించడం జరిగింది. ఎందుకు మొట్టమొదటి భారతీయ బృందము, అలాగే స్వదేశీ వ్యామనౌక అని స్పెషల్ గా స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నాను, ఇంతకు ముందు ఇండియన్ స్పేస్ లోకి వెళ్ళారు, బట్ వాళ్ళు రష్యా నుంచి వెళ్ళారు, ఇప్పుడు యుఎస్ తీసుకెళ్ళింది, కొలంబియా, కల్పనా చావ్లా వీళ్ళందరూ ఉన్నారు కదా, సునీత విలియమ్స్, వీళ్ళందరూ వెళ్ళారు. బట్ ఇండియా నుంచి ఇండియన్స్ మొట్టమొదటిసారిగా మన స్వదేశీ వ్యామనౌకలో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. సో దీని మీద SNT లో భాగంగా గగన్యాన్ మీద క్వశ్చన్ 100% వస్తుంది. ఈసారి 100% వస్తుంది. అయితే ఇందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేసుకున్నాం. గగన్యాన్ మిషన్ ను అంతరిక్షంలోకి ప్రయోగించే సమయంలో 3 వ్యామనౌకలను మాత్రమే 400 కిలోమీటర్ల దూరంలోని
దిగువ భూకక్షలోకి 3 రోజుల పాటు పంపనున్నారు. 3 రోజుల పాటే వీళ్ళని పంపనున్నారు. ఆ తర్వాత వాళ్ళని మళ్ళీ సురక్షితంగా భూమిపైకి తీసుకురానున్నారు. మరి దీనికోసం వాడి రాకెట్ ఏది? ఒక టైప్ ఆఫ్ రాకెట్ కావాలి కదా. ఈ ప్రయోగం కోసం క్రూ మాడ్యూల్ రాకెట్ ను వినియోగిస్తున్నారు మన వాళ్ళు. క్రూ మాడ్యూల్ రాకెట్ ను వినియోగిస్తున్నారు. ఒకవేళ ఈ ప్రయోగం ఇట్లా సక్సెస్ అవుతే అమెరికా, చైనా, రష్యా తర్వాత మనుషుల్ని స్పేస్ లోకి పంపించిన 4వ దేశం, 4th కంట్రీగా మన భారతదేశం చరిత్ర సృష్టిస్తుంది. ఓకే, మన we will be the 4th country in the world to send astronauts into the space. Okay, astronauts into the space. మరి ఇందాకే చెప్పాను ఇండియన్స్ ఆల్రెడీ వెళ్ళారు అని. మరి ఎవరు వెళ్ళారు? ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళింది ఎవరు? 1988 లో అప్పటి యుఎస్ఎస్ఆర్ ఆర్ సోవియట్ యూనియన్ తరఫున ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన కమాండర్ రాకేష్ శర్మ వెళ్ళడం జరిగింది. ఆయన రష్యా వాళ్ళ వ్యామనౌకలో వెళ్ళాడు. 1988 కాదు, ఇది అంతకన్నా ముందే, 1988 కాదు. రాకేష్ శర్మ వెళ్ళడం జరిగింది. ఈయన అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు. కాకపోతే ఇస్రో పంపలేదు. యుఎస్ఎస్ఆర్ కి సంబంధించిన దాని మీద ఆయన వెళ్ళడం జరిగింది. దాని తర్వాత కల్పన చావ్లా వెళ్ళింది, సునీత విలియమ్స్ వెళ్ళింది. ఈ మధ్య యుఎస్ లో ఒక చార్లీ అనే ఆయన వెళ్ళిండు, ఎన్ఆర్ఐ, ఇండియన్ బట్ సిటిజన్ ఆఫ్ యుఎస్ఏ. ఇలా చాలా మంది వెళ్ళారు. సో ఈ పేర్లు ఇంపార్టెంట్, అలాగే గగన్యాన్ సంబంధించి టాపిక్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఇంకొకటి ఇక్కడ ఆగస్టు 23 జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహిస్తామని చెప్పి ఇక ప్రైమ్ మినిస్టర్ గారు ప్రకటించారు కదా. మరి ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఎందుకు ప్రకటించిండు? ఏదమన్నా రీజన్ ఉందా? ఎస్, మొన్న ఆగస్టు 23 రోజునే మన చంద్రయాన్ 3 ఉంది కదా, మూన్ మీద ఈ రోజునే అడుగుపెట్టింది. ఓకే, అందువల్లనే ఆ రోజున జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించబోతున్నారు నెక్స్ట్ ఇయర్ నుంచి. ఈ పాయింట్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం చూసుకోండి ఒకసారి. ఎందుకంటే చాలా టైం ఉంది, అది ఆ టైం వరకు పక్కాగా జరుగుతుంది అనేది మనకు తెలియదు కదా. లేట్ కావచ్చు, ముందు కావచ్చు. సో జస్ట్ అట్లా చూసుకోండి. ఇట్లా కూడా అడగచ్చు, రీసెంట్ గా ఏ సంవత్సరం నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఇస్రో నెలకొల్పుతుందని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు మొన్న ప్రకటించారు అని చెప్పి కూడా అడగచ్చు. ఒకసారి ఆ పాయింట్ కూడా చూసుకోండి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ సముద్ర గర్భ కేబుళ్లపై హౌతీ రెబెల్స్ దాడి చేశారు. మరి ఇది మనకెందుకు ఇంపార్టెంట్ అంటే, ముఖ్యంగా ఈ సముద్ర గర్భ కేబుల్స్ ఇండియాకు బ్రిటన్ కి మధ్యలో ఉన్నవి, అలాగే భారత్ కి యూరోపియన్ యూనియన్ కి మధ్యలో ఉన్న వాటినే, ఎక్కువగా ఉన్న వాటినే వీళ్ళు అటాక్ చేశారంట. సో అందువల్ల ఇది మనకు ఇంపార్టెంట్. ఓకే, ఇది న్యూస్ ఛానల్స్ తెలియజేస్తున్నాయి. పర్ఫెక్ట్ గా ఇంకా మొత్తం 100% హౌతీ రెబెల్సే అని చెప్పి రాలేదు. అందుకే ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది చూడండి. ఓకే, భారత్ బ్రిటన్ మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ లైన్లతో సహా మొత్తంగా 4 వీళ్ళు దాడులు చేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ మధ్య సేవలు అందించేవే ఎక్కువగా ఉన్నాయి. మరి ఇవి హౌతీసే అని ఎందుకు అనుకుంటున్నారు? ఎక్స్క్లమేటరీ ఉన్న హౌతీసే అని ఎందుకు అనుకుంటున్నారంటే, యమన్ తీర జలాల అడుగు భాగం నుంచి వెళ్ళే కమ్యూనికేషన్ లైన్లు ఉంటాయి కదా, అక్కడే ఇవి డిస్ట్రాయ్ అయ్యాయి. సో అందువల్లనే హౌతీ రెబెల్స్ దాడి చేసి అనుకుంటున్నారు. బట్ చెప్పలేమండి, ఇప్పుడు జియో పాలిటిక్స్ నడుస్తుంది. వేరే దేశానికి సంబంధించిన స్పైస్ ఎవరన్నా వెళ్ళి కూడా అక్కడ కట్ చేసి ఉండొచ్చు. సో చెప్పలేం. హౌతీ మీద గొడవ పెట్టుకోవాలని, ఇరాన్ తో గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ చేసిందేమో. ఎందుకంటే అంత డీప్ అండర్ వాటర్స్ కి వెళ్ళే టెక్నాలజీ హౌతీ రెబెల్స్ దగ్గర ఉంటుందా? ఇస్తే ఇరాన్ ఇవ్వాలి, కానీ ఇరాన్ ఇండియా ఫ్రెండ్స్, సో ఇవ్వకపోవచ్చు. సో చెప్పలేమండి. దీస్ ఆర్ ఆల్ సబ్జెక్టివ్. బట్ కమింగ్ ఆన్ టు ద పాయింట్, యమన్ తీర జలాల అడుగు భాగం నుంచి మొత్తం 4 సముద్ర గర్భ కమ్యూనికేషన్ లైన్లు దెబ్బతిన్నట్టు న్యూస్ లో రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ పేపర్స్ రాస్తున్నాయి. ఓకే, అవి ఏ కంపెనీస్ అంటే సీకామ్, టాటా గ్లోబల్ నెట్వర్క్ అట్లాంటిక్ కి చెందినవి ముఖ్యంగా. అలాగే AAE1 కేబుల్, ఇది ఈస్ట్ ఏషియాను ఈజిప్ట్ మీదుగా ఐరోపాతో అనుసంధానిస్తుందంట. అంతేకాకుండా చైనాను ఖతార్, పాకిస్తాన్ మీదుగా పశ్చిమ దేశాలతో కలిపేది ఈ కేబుల్. దట్ ఈస్ AAE1 ఈ కేబుల్. అలాగే యూరప్ ఇండియా గేట్వే, దట్ ఈస్ యూరప్ ఇండియా గేట్వే కేబుల్. అలాగే సీకామ్ కేబుల్, ఇవన్నీ దెబ్బతీయడం జరిగింది. ఓకే, ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్, ఓకే ఈ
సముద్ర గర్భ కేబుల్లో ఆప్టికల్ ఫైబర్స్ అవి ఎందుకు పనిచేస్తాయి? ముఖ్యంగా ఇంటర్నెట్ కదా, కమ్యూనికేషనే కదా. ఎస్, ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్ లో 17% కి సంబంధించిన కేబుల్స్ ఈజిప్ట్ ని సూయిస్ అండ్ బాబ్ ఎల్ మండప్ ఈ జలసంధి ఉంది కదా, దాని మీదగానే మన ఏషియాని ఐరోప్ ని దట్ ఈస్ ఇండియా ఆల్సో కలుపుతూ ఉంటాయి. మరి వాటినే వీళ్ళు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యమన్, జిబూటి, ఎరిట్రియా ఈ ఏరియా ఉన్న ఆ చిన్న సందు ఉంటుంది కదా, అది జస్ట్ 32 కిలోమీటర్స్ మాత్రమే పొడవు ఉంటుంది. మరి ఈ ఏరియాలోనే కొన్ని వందల మీటర్ల లోతులో ఈ కేబుల్స్ వేయడం జరిగింది. జనరల్ గా ఎవరైనా స్విమ్మింగ్ వెళ్ళిన వాళ్ళు లేకపోతే ప్రొఫెషనల్ స్విమ్మర్స్ అయినా కూడా నార్మల్ గా అంత లోపలికి వెళ్ళడం కుదరదు. మంచి టెక్నాలజీ వాడి సొఫిస్టికేటెడ్ ఆక్సిజన్ సిలిండర్స్ అవన్నీ పెట్టుకొని ఈ మన నావీ స్విమ్మర్స్ ఉంటారు చూసినా, వాళ్ళు మాత్రమే వెళ్ళి వాళ్ళకి మాత్రమే కత్తిరించే సామర్థ్యం ఉంటుంది. ప్రత్యేకమైన పరికరాలు, వాహనాలు వీటికి వాడాల్సి ఉంటుంది. సో అందువల్ల మరి ఇది నిజంగానే హౌతీలే దాడి చేసిరా లేకపోతే ఏదైనా స్పై ఐఎస్ఐ వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు, చెప్పలేం. ఓకే, రైట్. సో ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ హౌతీ రెబెల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ సముద్ర గర్భ కేబుల్, ఈ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ నేషనల్ సైన్స్ డే. ఇది ఎందుకు నిర్వహిస్తారు? సరే, ఎప్పుడు నిర్వహిస్తారు? ఫిబ్రవరి 28 రోజున. నేషనల్ సైన్స్ డే ని ఫిబ్రవరి 28న ప్రతి సంవత్సరం మన భారత ప్రభుత్వం జరుపుతూ ఉంటుంది. మరి ఎందుకోసం? ఈయన చూడండి, ఈయన ఎవరో తెలుసా? ఇండియాస్ ఫేమస్ సైంటిస్ట్ చంద్రశేఖర్ వెంకట్ రామన్ ఆర్ సివి రామన్ అంటే అందరు గుర్తుపడతారు. చంద్రశేఖర వెంకట్ రామన్ అంటే సగం మంది ఎవరు అనుకుంటారు కదా, సగం మంది 90% అనుకుంటారు. ఓకే, మరి మన భారతదేశానికి చెందిన ప్రఖ్యాత ఫిజిసిస్ట్ సివి రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 రోజున జాతీయ సైన్స్ దినోత్సవంగా భారత ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటుంది. మరి ఈ ఇయర్ నిర్వహించే దానికి థీమ్ ఏంటి? ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తారు, దానికి థీమ్ ఉంటుంది కదా. మరి 2024 థీమ్ ఏంటంటే స్వదేశీ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్, దట్ ఈస్ ఇండిజినియస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి, థీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండిజినియస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్. ఓకే, దేశీయ సాంకేతికత అంటే మన ఇండియన్ టెక్నాలజీని ఉపయోగించి మన భారతీయ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో మన శాస్త్రవేత్తలు సాధించిన విజయాన్నే ఈ థీమ్ తెలియజేస్తుంది. అందుకే దీనికి స్వదేశీ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. మరి మనకు టెక్నాలజీ రంగంలో రష్యా హెల్ప్ చేస్తుంది, యుఎస్ ఇలాంటి వెస్టర్న్ కంట్రీస్ ఇంతకు ముందు హెల్ప్ చేసేవి కాదు, ఈ మధ్య మాత్రమే హెల్ప్ చేస్తున్నాయి కదా. మరి ఈ మధ్య కాలంలో మన వాళ్ళు మన కోసం సొల్యూషన్స్ తయారు చేయడానికి ఎంతో కష్టపడ్డారు కదా. సో దాన్ని తెలియజేస్తూ ఈ స్వదేశీ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్ అనే దాన్ని పెట్టడం జరిగింది. మరి గత 10 సంవత్సరాల కాలంలో, దట్ ఈస్ లాస్ట్ 10 years లో సైంటిఫిక్ రంగంలో భారతదేశం, మన దేశం గణనీయమైన అభివృద్ధిని సాధించింది. సో మరి భారతదేశం శాస్త్రీయ పరిశోధన ప్రచురణలో ప్రపంచ వ్యాప్తంగా మొదటి 5 countries లో భాగంగా ఉంది. ఓకే, మొదటి 5 దేశాల్లో ఉన్నది. మరి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో మన ర్యాంక్ ఎంత? ఎస్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో మన ర్యాంక్ 40th. 2015 లో దీన్ని మన ఇండియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో మన ఇండియన్ ర్యాంక్ 81 ఉండే. మరి రీసెంట్ గా రిలీజ్ అయిన దాంట్లో 40th కి వచ్చింది. దీన్ని బట్టి చెప్పొచ్చు మన వాళ్ళు సైన్స్ మీద, ఇన్నోవేషన్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని. ఓకే, మరి ఇంకా ఇన్నోవేషన్ సైన్స్ అన్నప్పుడు పేటెంట్ రైట్స్, ఈ పేటెంట్ ఫిల్లింగ్స్ ఉన్నాయి కదా. ఇప్పటి వరకు మన భారతదేశంలో పేటెంట్ ఫిల్లింగ్స్ అనేవి 90,000 దాటినాయి అంట. 90,000 దాటినాయి. ఇది 2 దశాబ్దాల్లో ఇదే అత్యధికం. ఓకే, మరి ఈయన ఎప్పుడు ఆవిష్కరించిండు దీన్ని? రామన్ ఎఫెక్ట్ ని 1930లో దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ టైంలో మరి ఆ 1930లోనే ఫిజిక్స్ లో, భౌతిక శాస్త్రంలో సివి రామన్ కు నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది. మరి అందులో భాగంగా ఈయన పుట్టినరోజు అంటున్నారు, జనరల్ గా అలాంటివి ఉంటాయి కదా. సో జనరల్ గా ఆయన కనుక్కున్న రోజున, రామన్ ఎఫెక్ట్ ని కనుక్కున్న రోజున మన వాళ్ళు నేషనల్ సైన్స్ డే ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మరి ఈయన ఎందుకు? ఇంకా వేరే సైంటిస్టులు కూడా ఉన్నారు కదా, మన అబ్దుల్ కలాం గారు ఉన్నారు,
ఇలా మీరు అనుకోవచ్చు. బట్ ఈయన ఎందుకు స్పెషల్ అంటే సివి రామనే సైన్స్ రంగంలో నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి భారతీయుడు, మొట్టమొదటి ఇండియన్. ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు గెట్ నోబెల్ ప్రైజ్ ఇన్ సైన్స్. ఓకే, మరి ఫస్ట్ ఎవరికి వచ్చింది? రవీంద్రనాథ్ ఠాగూర్. ఫస్ట్ ఇండియన్ టు గెట్ ఇస్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, మరి ఎప్పటి నుంచి దీన్ని జాతీయ సైన్స్ దినోత్సవంగా ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు? ఫిబ్రవరి 28th 1930 నుంచేనా? ఇది ఇస్తారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి ఫర్ February 28th ఇండియా ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ నేషనల్ సైన్స్ డే ఫ్రమ్ 1930 అని ఇస్తాడు. ఎందుకు 19? అలాగే పైన స్టేట్మెంట్ లో ఇన్ 1930 సివి రామన్ హ్యాస్ బీన్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఇస్తాడు. ఒకవేళ మీకు తెలియకపోతే ఇచ్చిరు కదా చేసుకుంటారు కదా అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతారు. అంత లేదండి. బ్రిటిష్ వాడు మన దగ్గర ఉన్న సైంటిస్ట్ ని గౌరవిస్తూ సైన్స్ డే చేస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో చేయడు. మరి మన ఇండియన్ గవర్నమెంటే 1986 నుంచి దీన్ని నిర్వహించడం జరుగుతుంది. 1986 నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఓకే, సారీ 1987 నుంచి. 1986 లో దీన్ని ప్రతిపాదించారు. 1986 లో డిసైడ్ చేశారు. ఓకే, ఇప్పటి నుంచి మనం చేద్దామని. 1987 నుంచి ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. ఓకే, రైట్. ఇదండి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. సివి రామన్ నేషనల్ సైన్స్ డే, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే రామన్ ఎఫెక్ట్ కూడా సివి రామన్ చేసిన రామన్ ఎఫెక్ట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is Prime Minister Narendra Modi. Prime Minister Narendra Modi is going to unveil world's first Vedic clock. నార్మల్ క్లాక్ కాదు, వేదిక్ సైన్స్ ప్రకారం తయారు చేసిన క్లాక్ ని మన ప్రైమ్ మినిస్టర్ గారు March 1st ఆవిష్కరించబోతున్నారట. మరి ఎక్కడ? ఈ ఫస్ట్ సూపర్లేటివ్స్ ఉంటాయి కదా, ఫస్ట్, లార్జెస్ట్, స్మాలెస్ట్, వీటి మీద క్వశ్చన్ వస్తూనే ఉన్నాయి. సో అలాగే ఇది వేద గడియారం కాబట్టి ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే వరల్డ్స్ ఫస్ట్ వేదిక్ క్లాక్ ఇది. సో మరి మన ప్రైమ్ మినిస్టర్ గారు దీన్ని ప్రారంభిస్తున్నారు కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ప్రపంచంలోనే తొలి వేద గడియారాన్ని మరి ఎక్కడ ఆవిష్కరించారు ఉన్నారు? ఈయన మధ్యప్రదేశ్ లో. ఈయన వెళ్తున్నాడా? లేదండి, వర్చువల్ గానే చేస్తున్నాడు. బట్ దీన్ని మధ్యప్రదేశ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. భారత సాంప్రదాయ పంచాంగం ఉంది కదా, మన పంచాంగం ఉంటుంది కదా, దాని ప్రకారము ఇది సమయాన్ని చూపిస్తుంది. మరి దీన్ని ఎక్కడ? మధ్యప్రదేశ్ అన్నాడు. మరి మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని నగరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఒక జంతర్ మంతర్ ఉందంటే, అక్కడ కూడా ఢిల్లీలో, రాజస్థాన్ లో ఉన్నట్టే మన జంతర్ మంతర్ వద్ద 85 feet అడుగుల ఎత్తున దీన్ని ఏర్పాటు చేశారు. ఓకే, మళ్ళీ ఆ ఏరియా అక్కడనే గవర్నమెంట్ కి సంబంధించిన జివాజీ అబ్జర్వేటరీ అనేది కూడా ఒకటి ఉంటుంది. మరి ఆ ఏరియాలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ గడియారం ఓన్లీ టైం ని మాత్రమే కాకుండా వైదిక పంచాంగాన్ని, గ్రహాల స్థితిగతులను, ముహూర్తాలను, అలాగే జ్యోతిష సూచనలను కూడా ఈ గడియారం ప్రదర్శిస్తూ ఉంటుందంట. మరి అది మాత్రమే కాకుండా ఇండియన్ స్టాండర్డ్ టైం ని ఇందాకే చెప్పాను. మరి అది మాత్రమే కాకుండా జిఎస్టి, దట్ ఈస్ గ్రీన్విచ్ మీన్ టైం ఉంది కదా, సారీ జిఎస్టి చదువుకొని ఫ్లోర్ వచ్చేసింది. జిఎంటిని కూడా ఈ గడియారం చూపిస్తూ ఉంటుంది. మరి ఇది ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో? 100% ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వేదిక్ క్లాక్ కదా మధ్యప్రదేశ్ లో ఉజ్జయినిలో వాడుతున్నారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది భారతీయ సాంప్రదాయ పంచాంగం ప్రకారం ఇది టైం ని చూపిస్తుంది అనే పాయింట్. అలాగే ఇండియన్ స్టాండర్డ్ టైం ని, గ్రీన్విచ్ మీన్ టైం ని చూపిస్తుంది అనే పాయింట్. మరి దాంతో పాటు వైదిక పంచాంగం, గ్రహాల స్థితిగతులు, ముహూర్తాలు, జ్యోతిష సూచనలు ఇవన్నిటి చూపిస్తుంది అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. Now coming on to the next topic for today, Bharat Tech 2024. Bharat Tech 2024 న్యూస్ లో ఉంది. మరి ఇది ఎందుకు న్యూస్ లో ఉంది? అసలు ఇది ఏంటి? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రీసెంట్ గా దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఢిల్లీలో. This is one of the largest ever global textile event. Which is held in India. మరి భారతదేశంలోని న్యూఢిల్లీలో భారత్ మండపం ఉంది కదా, ఈ మధ్య ఇక్కడ ప్రోగ్రామ్ జరిగిన ఢిల్లీ అక్కడే జరుగుతున్నాయి కదా. ఆ భారత మండపంలో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. విత్ ఆ టైంలో మన మినిస్టర్ ఫర్ టెక్స్టైల్స్ పీయూష్ గోయల్ గారు కూడా ఉండడం జరిగింది. ఓకే, మరి భారత్ టెక్ అంటే ఏంటి? అసలు
This serves as a platform to showcase the iconic handloom and handicraft traditions of various states, including Gujarat, Maharashtra, Telangana, Uttar Pradesh, and Madhya Pradesh. And this event marks a significant milestone in promoting India's rich textile heritage and collaboration with the industry. బేసిక్ గా ఏంటంటే మన హ్యాండ్లూమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, భారతీయ జౌళి వస్త్ర పరిశ్రమకు సంబంధించిన హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ వాటికి సంబంధించిన ఒక పెద్ద ప్రోగ్రామ్ అండి భారత్ టెక్. దాన్ని మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అందులో పాల్గొంటే ఆయన ఒక మాట అన్నాడు, మన దేశమే కొత్త ఫ్యాషన్లను ప్రపంచానికి పరిచయం చేసే స్థాయికి ఎదగాలి, వాళ్ళ నుంచి మనం నేర్చుకోకూడదు. ప్యారిస్ ఫ్యాషన్ వీక్ ఇవన్నీ మాట్లాడుకుంటాం కదా, అలా కాకుండా మనమే కొత్త స్టార్ట్ చేసే దానికి మనం ఎదగాలి అని చెప్పి ఆయన ఆకాంక్షించడం జరిగింది. మరి దీనికి పార్ట్నర్ స్టేట్స్ ఉన్నాయండి. సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న కొన్ని పార్ట్నర్ స్టేట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర హావ్ బీన్ డిజిగ్నేటెడ్ as పార్ట్నర్ స్టేట్స్. పార్ట్నర్ స్టేట్స్ అంటే ఇది ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర పార్ట్నర్ స్టేట్స్ గా వ్యవహరిస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. అండ్ సపోర్టింగ్ పార్ట్నర్ స్టేట్స్ గా మన తెలంగాణ, అలాగే గుజరాత్, మధ్యప్రదేశ్ కూడా వ్యవహరించడం జరిగింది. ఓకే. అండ్ ఈ దీంట్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ గారు కస్తూరి కాటన్ గురించి మాట్లాడడం జరిగింది. కస్తూరి కాటన్. ఓకే. మరి ప్రపంచంలోనే లార్జెస్ట్ ఏరియా అండర్ కాటన్ కల్టివేషన్ మన దగ్గరనే ఉంది కదా. ఎస్. అండ్ ఈజ్ ఆల్సో ద సెకండ్ లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ కాటన్. మన దగ్గరనే ఎక్కువ ఏరియాలో పండిస్తున్నారు, అలాగే పండించడం కూడా క్వాంటిటీ కూడా మన దగ్గర ఎక్కువ, అండ్ కన్స్యూమ్ చేసే దేశాల్లో మనం సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. ఫస్ట్ ప్లేస్ చైనా. ఓకే. సో మరి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా కస్తూరి కాటన్ అనే బ్రాండ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకోసము? టు ఎంపవర్ ఇండియన్ కాటన్ ఫార్మర్స్ అండ్ బెనిఫిట్ ద స్టేక్ హోల్డర్స్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ హ్యాస్ స్టార్టెడ్ దిస్ కస్తూరి బ్రాండ్ ఆఫ్ కాటన్. ఓకే. మరి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి బ్రాండ్ ని క్రియేట్ చేయడానికి? ఎందుకంటే దీనికి ఒక వాల్యూ, కాటన్ ఇండియాలో పండిస్తున్న కాటన్ కి ఒక వాల్యూని సృష్టించడానికి, దానికి రేట్లు పెంచడానికి ఈ బ్రాండ్ అనేది తయారు చేయడం జరిగింది. మీకు తెలుసు, నార్మల్ బట్టలు అయితే ఒక రేటు కొంటాం, బ్రాండెడ్ బట్టలు అయితే ఒక రేటు కొంటారు కదా. ఎస్. అలాగే ఇది కూడా కస్తూరి కాటన్ అని చెప్పి తయారు చేసి బ్రాండ్ క్రియేట్ చేసినప్పుడు దాని తగ్గట్టు ఇవి కావాలి, మెజర్మెంట్స్ అవన్నీ ఇస్తారు. ఇంత తేమ ఉండాలి, ఇంత తేమ ఉండకూడదు అని దాని దగ్గర ఉన్న వాటిని మాత్రమే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. ఈ కస్తూరి కాటన్ పేరుని గుర్తుపెట్టుకోండి. రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇక్కడ ఇంకొక టాపిక్ ఉంది. ఇది వైట్ లో ఉంది కాబట్టి వైట్ ఇంక్ కనిపించదు, అందుకే రెడ్ వాడుతున్నాను ఇక్కడ. ఓకే. రైట్. కేంద్ర గణాంకాల శాఖ, దట్ ఈస్ ఇండియన్ స్టాటిస్టిక్ ఆఫీస్ 2022-23 జూలైల మధ్యలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కుటుంబ నెలవారీ తలసరి వినియోగ వ్యయం, దట్ ఈస్ ఎంపీసీ, మంత్లీ పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ కి సంబంధించి ఒక సర్వేని నిర్వహించడం జరిగింది. మరి దీన్ని కుటుంబ వినియోగ వ్యయ సర్వే 2023 పేరు మీద రిలీజ్ చేసింది. ఓకే. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అలాగే మరి ఈ సర్వే ఏం చెప్పిందంటే, దీని ప్రకారం రూరల్ ఫ్యామిలీస్ నెలవారీ వ్యయం సిక్కింలో ఎక్కువ ఉందంట. ఎంత? 7,731 రూపీస్ ఖర్చు పెడుతున్నారంట వాళ్ళు. అందులో ఫుడ్ కే ఎక్కువ వెళ్తుంది. దాని తర్వాత ఛత్తీస్గఢ్ లో చాలా పేదరికం తక్కువ ఉంది. సో 2,466 మాత్రమే. అలాగే అర్బన్ ఏరియాస్ లో చండీగఢ్ లో ఎక్కువ ఉంది, 12,575. ఈ మూడు పేర్లు ఇంపార్టెంట్ అండి. రూరల్ ఏరియాస్ లో సిక్కిం, లోయెస్ట్ ఛత్తీస్గఢ్, మరి అర్బన్ ఏరియాస్ లో హైయెస్ట్ చండీగఢ్. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. ఓకే. మరి సౌత్ ఇండియా చూసుకున్నప్పుడు పట్టణ ప్రాంతాల్లో నెలవారీ కుటుంబాలు చేసే తలసరి వ్యయానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ లో నిలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిట్ట చివరి స్థానంలో నిలవడం జరిగింది. అండ్ ఈ కుటుంబ వ్యయాలకు సంబంధించి అటు రూరల్ అర్బన్ కంపేర్ చేసినప్పుడు రూరల్ లో ఫుడ్ కోసం మంచిగా ఖర్చు పెడుతున్నారు, అర్బన్ లో అంటే వాళ్ళు ఖర్చు పెట్టే దాంట్లో పర్సెంటేజ్ చెప్తున్నాను నేను, అర్బన్ లో మాత్రం తగ్గుతుంది. అర్బన్ లో ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, అలాగే అర్బన్ లో హాస్పిటల్స్ మీద ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతుంది. మంచి న్యూట్రిషియస్ ఫుడ్ లేకుండా రోడ్ల మీద ఏది పడుతుంది లేసు కుర్కురేలు కొనుక్కొని తింటే ఆటోమేటిక్ గా హాస్పిటల్ ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది. ఓకే. రైట్. యా. మరి ఇందాక తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో తెలంగాణ సౌత్ ఇండియాలో ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నాను, ఏపీ లాస్ట్ లో ఉందన్నాను. మరి ఎంత పెడుతున్నారో కూడా నెలకు
8,158 రూపీస్ పెడుతున్నారు. ఇదంతా వేరే స్టేట్స్ సంబంధించింది. మన ఏపీలో 6,782 రూపాయలు ఖర్చు పెడుతున్నారంట. ఓకే, అర్బన్ ఏరియాస్ లో. అదే మరి రూరల్ కి వచ్చినప్పుడు రూరల్ లో కేరళలో హైయెస్ట్ ఉంది, సౌత్ ఇండియాలో కర్ణాటకలో తక్కువ ఉంది. ఓకే, ఈ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇందాక నేను చెప్పినట్టు మొత్తం గ్రామీణ ప్రాంతాల్లోనూ అర్బన్ లోను వాళ్ళు మొత్తం పెట్టే వ్యయంలో ఆహార ఖర్చుల వాటా గ్రామీణ ప్రాంతాల్లో ఇంతకు ముందు 52.9% ఉండే, అది 46.4% కి తగ్గింది. బట్ స్టిల్ అర్బన్ తో కంపేర్ చేస్తే చాలా బాగుంది. ఎందుకు? అర్బన్ వాళ్ళు ఖర్చు పెట్టే దాంట్లో వాళ్ళు మొత్తం ఖర్చు పెట్టే దాంట్లో 39% మాత్రమే ఫుడ్ మీద ఖర్చు పెడుతున్నారు. అలాగే ఈ సర్వే అనేది కుటుంబ వినియోగ సమగ్ర సర్వే అనేది 11 years తర్వాత ఇదే మొట్టమొదటిసారి చెప్పడం దీన్ని. ఓకే, మొట్టమొదటిసారి దీని వివరాలు ఎంపీసీకి సంబంధించిన వివరాలు బయటకు రావడం ఇదే మొట్టమొదటిసారి. సో ఆటోమేటిక్ గా ఇది ఇంపార్టెంట్ అవుతుందా లేదా? ఎస్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఏమి ఇంపార్టెంట్? సిక్కిం లో గ్రామీణ ప్రాంతాల్లో మంచిగా ఖర్చు పెడుతున్నారు, మరి తక్కువ ఛత్తీస్గఢ్ లో. మరి అర్బన్ ఏరియాస్ లో పెడుతున్నారు చండీగఢ్. మరి మొత్తం సౌత్ ఇండియాలో ఎక్కడ ఎక్కువ పెడుతున్నారు? అర్బన్ ఏరియాస్ లో తెలంగాణ. లీస్ట్ ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ లో. మరి రూరల్ ఏరియాస్ లో కేరళలో ఎక్కువ పెడుతున్నారు. ఇవన్నీ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే టీఎస్పీఎస్సీ లో ఏపీఎస్సీ లో ఆ ఎగ్జాక్ట్ ఫిగర్ కూడా అడిగే అవకాశం ఉందండి. తెలంగాణలో 8,158 పెడుతున్నారు కదా, అది ఏపీలో 6,782 ఇలా పెడుతున్నారు కదా, అవి కూడా అడిగే అవకాశం ఉంది. మరి దేశవ్యాప్తంగా యావరేజ్ చూసుకుంటే గ్రామీణ కుటుంబాల నెలవారీ తలసరి వ్యయం 3,773. ఈ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి పట్టణాల్లో ఎంత? మరి పట్టణాల్లో 6,459. ఓకే, ఈ డేటా అందాజా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అడిగితే అడగచ్చు, ఎందుకంటే 11 years తర్వాత ఈ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఈ రిపోర్ట్ సంబంధించిన డేటా మీద క్వశ్చన్ రావచ్చు ఎకానమీలో భాగంగా. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is recently which two countries were placed on the Financial Action Task Force grey list. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు గ్లోబల్ మనీ లాండరింగ్ కి సంబంధించిన విషయాల మీద పనిచేస్తూ ఉంటారు. యాంటీ మనీ లాండరింగ్, టెర్రరిస్టులకు డబ్బులు అందకుండా, టెర్రరిస్టులకు ఫైనాన్సింగ్ చేయకుండా, మనీ లాండరింగ్ జరగకుండా వీళ్ళు స్ట్రిక్ట్ గా మానిటర్ చేస్తూ ఉంటారు కదా. మరి అందులో గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ అని చెప్పి 2 టాపిక్స్ ఉంటాయి. మరి రీసెంట్ గా గ్రే లిస్ట్ కి సంబంధించిన లిస్ట్ రిలీజ్ అయింది. కొందరిని తీసేసారు బయటకు. అప్పటి వరకు గ్రే లిస్ట్ ఉన్న కొన్ని టాపిక్స్, కొన్ని కంట్రీస్ ని గ్రే లిస్ట్ నుంచి వదిలేసారు, కొందరేమో తీసుకొచ్చారు. మరి రీసెంట్ గా ఎవరిని అందులో పెట్టారని చెప్తూ అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ నమీబియా అండ్ గిబ్రాల్టర్, బి నమీబియా అండ్ కెన్యా, సి ఉగాండా అండ్ బార్బడోస్, డి కెన్యా అండ్ సౌదీ అరేబియా. మరి ఎవరిని అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు? మరి ఎవరిని? నమీబియా అండ్ కెన్యాని. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? దీని హెడ్ క్వార్టర్ ఫ్రాన్స్ లో ఉంటుంది. ఇది ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. నమీబియా అండ్ కెన్యాని దీంట్లో పెట్టడం జరిగింది. మరి కొన్ని దేశాలని బయటకు పంపించేశారు. అంటే ప్రాబ్లం ఏం లేదు, మిమ్మల్ని సర్వే చేయాల్సిన అవసరం, మానిటరింగ్ పెద్దగా చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారని చెప్పి యుఏఈని, గిబ్రాల్టర్ ని, బార్బడోస్ ని, ఉగాండాని గ్రే లిస్ట్ నుంచి తీసేయడం జరిగింది. బేసిక్ గా గ్రే లిస్ట్ అంటే ఏం లేదండి, ఈ గ్రే లిస్ట్ లో ఉన్న కంట్రీస్ మీద FATF వాళ్ళు మానిటరింగ్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్ గా వాళ్ళ దేశం నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ఏమి వెళ్తున్నాయి అనే విషయం, ఫైనాన్స్ టెర్రరిజం యాక్టివిటీస్ కి వెళ్తున్నాయా, మనీ లాండరింగ్ జరుగుతుందా, లేకపోతే డ్రగ్స్ కి సంబంధించిన విషయాలకు వెళ్తున్నాయా అనే విషయాన్ని వీళ్ళు చూస్తా ఉంటారు. ఓకే, మరి ఇందులో వీరు ఓన్లీ 1-2 కంట్రీస్ కాదు, మోర్ దెన్ 200 కంట్రీస్ ని వీళ్ళు చెక్ చేస్తా ఉంటారు. అండ్ ఇందులో బ్లాక్ లిస్ట్ ఉన్నదన్నారు కదా. ఎస్, బ్లాక్ లిస్ట్ కంట్రీస్ అంటే వెరీ హై రిస్క్ జ్యూరిడిక్షన్స్ అండి. చాలా బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంట్రీస్ మీద చాలా స్ట్రిక్ట్ మానిటరింగ్ ఉంటుంది. అందులోకి వేరే దేశాలు పెట్టుబడులు కూడా పెట్టకుండా ఆపుతా ఉంటారు. ఓకే, మరి ఇందులో ఏమున్నాయి ఇప్పుడు? ఇరాన్, నార్త్ కొరియా ఇలాంటి కంట్రీస్ అందులో ఉండడం జరిగింది. ఓకే, రైట్. అండ్ కొంచెం మయన్మార్ లాంటి దేశాల మీద కూడా కొంచెం స్ట్రిక్ట్ సూపర్విజన్ నడుస్తుంది. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is next question for today, that is recently in the 4th edition of Kero India Winter Games,
విచ్ టీమ్ సెక్యూర్ ద టాప్ పొజిషన్ ఇన్ ద మెడల్ టాలీ. రీసెంట్ గా ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ కంప్లీట్ అయ్యాయి కదా, మరి ఇక్కడ నిర్వహించారు. రెండు డిఫరెంట్ ఏరియాస్ లో నిర్వహించారు కదా. ఇక్కడ ఒకటేమో లడాక్, ఇంకోటేమో జమ్మూ కాశ్మీర్. అంటే ఇంతకు ముందు సెపరేట్ స్టేట్, ఒకటే స్టేట్, కానీ ఇప్పుడు ఇవి రెండు యూనియన్ టెరిటరీ కదా, డిఫరెంట్. మరి ఇందులో నిర్వహించడం జరిగింది. మరి అందులో టాప్ ప్లేస్ ఎవరు నిలిచారని అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి, ఆర్మీ, దట్ ఈస్ ఇండియన్ ఆర్మీ వాళ్ళు, లేదంటే జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, మరి తెలంగాణ. మరి ఎవరు నిలవడం జరిగింది టాప్ ప్లేస్ లో? మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు టాప్ ప్లేస్ లో నిలవడం జరిగింది విత్ 10 గోల్డ్ మెడల్స్. మొత్తంగా 10 గోల్డ్ మెడల్ గెలిచి ఇండియన్ ఆర్మీ జట్టు టాప్ ప్లేస్ లో నిలవడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ స్టార్ట్అప్ మహాకుంభ్? స్టార్ట్అప్ సంబంధించి కుంభమేళాగా పెద్ద ఒక ఈవెంట్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. మరి దాన్ని స్టార్ట్అప్ మహాకుంభం పిలుస్తున్నారు. ఓకే, మరి ఎక్కడ నిర్వహిస్తున్నారు దీన్ని? మళ్ళీ యాజ్ యూజువల్ న్యూఢిల్లీ అనగానే భారత్ మండపం. రీసెంట్ గా భారత్ మండపం న్యూస్ లో ఉంటుంది కదా ఊరికే. ఆ భారత్ మండపంలోనే ఈ స్టార్ట్అప్ మహాకుంభంని న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు. మరి ఎవరి ఎఫర్ట్స్ తోని? దీస్ ఆర్ బికాస్ ఆఫ్ ద కొలాబరేటివ్ ఎఫర్ట్స్ ఆఫ్ అసోచామ్, నాస్కామ్, టైమ్స్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరి ఎఫర్ట్. అలాగే దీనికి గవర్నమెంట్ తరపు నుంచి డిపిఐఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ వాళ్ళు, అండ్ సిడ్బి, వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కలిపి దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, మరి దీనికి థీమ్ ఏం పెట్టారు? ఆప్షన్ చూడండి. భారత్ ఇన్నోవేట్స్, స్టార్ట్అప్ భారత్, స్టార్ట్అప్ మంత్ర, భారత్ లాంచ్ ప్యాడ్. ఓకే, మరి ఏంటి థీమ్? భారత్ ఇన్నోవేట్స్. ఓకే, అండ్ ది స్టార్ట్అప్ మహాకుంభ్ ప్రామిసెస్ టు షోకేస్ unparalleled innovation which highlights transformative products and cutting edge technologies which our Indians are producing in the diverse sectors. Okay, దీనికి ఇండియాలో ఉన్న మేజర్ కంపెనీ డైరెక్టర్స్ అండ్ అలాగే కొందరు ఫారినర్స్ సిఇఓస్ కూడా రావడం జరుగుతుంది. ఓకే, రైట్. Now coming on to the next question for today. This is somewhat UPSC kind of question అండి. TSPSC గ్రూప్ 1 వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ ఇది. ఇట్లా క్వశ్చన్స్ టఫ్ వస్తున్నాయి కదా. ఎస్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏ కలదన్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఎక్కడ? మయన్మార్. ఎస్, ఇండియా మయన్మార్ అదర్ ప్రాజెక్ట్, అవునా? సో దాని మీదనే 3 స్టేట్మెంట్లు ఇచ్చాను. హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ ఆర్ కరెక్ట్? ఓకే, ఆప్షన్ ఏ, కలదన్ ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ కనెక్టివిటీ బిట్వీన్ ఇండియా అండ్ మయన్మార్ బై కనెక్టింగ్ ద పోర్ట్ ఆఫ్ కోల్కతా విత్ ద పోర్ట్ ఆఫ్ సిత్వే పోర్ట్ ఎక్కడ ఉంది? సిత్వే పోర్ట్ మయన్మార్ లో ఉంది కదా. ఎస్, మరి కలదన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఇండియా అండ్ మయన్మార్ మధ్య అగ్రిమెంట్ లో భాగంగా దీన్ని కడుతున్నారు కదా. మరి ఇది కరెక్టా కదా? కోల్కతా పోర్ట్ ని సిత్వే పోర్ట్ కి కనెక్ట్ చేస్తుందా ఇది? ఎస్, దిస్ ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ కనెక్టివిటీ బిట్వీన్ ఇండియా అండ్ మయన్మార్ by connecting the ports of Kolkata with port of Sittwe. Yes, this is correct. Now coming on to the second statement. The Kaladan project has 2 major components. ఒకరేమో వాటర్వే అండ్ ఇంకోటేమో రోడ్వే. ఒకరేమో వాటర్వే అండ్ ఇంకోటేమో రోడ్వే. మరి ఇది కరెక్టా? ఎస్, ఇది కూడా కరెక్టేనండి. ఇది కూడా 2 దారులు ఉన్నాయి. మరి ఇది ఎక్కడ ఉంది? సిట్వే పోర్ట్ మయన్మార్ లో ఉంది. కలాదన్ రివర్ డెల్టా ఉంటుంది. ఆ రివర్ డెల్టా తర్వాత సముద్రంలోకి కలిసే దగ్గర ఈ సిట్వే పోర్ట్ ఉండడం జరిగింది. మరి ఇది ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంటీని $500 million తోని కట్టడం జరుగుతుంది. ఈ పాయింట్ కూడా కరెక్టే. నౌ కమింగ్ ఆన్ టు థర్డ్. కలాదన్ ఈజ్ ఏ ట్రాన్స్బౌండరీ రివర్ ఫ్లోయింగ్ ఇన్ ద ఇండియన్ స్టేట్ టు త్రిపుర అండ్ మయన్మార్. ఇది కరెక్టా? లేదు, ఇంతకు ముందు దీని నుంచి మాట్లాడేశాను కదా ఇక్కడ చెప్పేటప్పుడు. దిస్ ఈస్ రాంగ్ అండి. ఎందుకు? ఇది త్రిపుర కాదు, మిజోరం కి మయన్మార్ కి బార్డర్ లో ఉన్న దగ్గర ఈ రివర్ అనేది ఉండడం జరిగింది. కలాదన్ ఈజ్ ఏ ట్రాన్స్బౌండరీ రివర్ ఫ్లోయింగ్ ఇన్ ఇండియాస్ మిజోరం అండ్ మయన్మార్స్ రఖైన్ స్టేట్. ఓకే, సో హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ హియర్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకే, మరి అసలు ఎందుకు న్యూస్ లోకి వచ్చింది? అక్కడ మిలిటరీ వాళ్ళు ఆక్రమించేసుకున్న తర్వాత కొందరు ఇండిపెండెన్స్ కావాలి, మాకు మిలిటరీ రూల్ అవసరం లేదు,
డెమోక్రసీ రూల్ కావాలని చెప్పి పోరాడుతున్న ఫైటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఈ మధ్య రకైన్ స్టేట్ ని, ఈ సిత్వే పోర్ట్ ఉన్న ఏరియాస్ ని మెల్లమెల్లగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందువల్లనే మరి ఒకవేళ వాళ్ళు ఆక్రమించుకుంటే ఈ పోర్ట్ కనెక్టివిటీ అనేది మరి మొత్తంగా కంప్లీట్ అవుతుందో తెలియదు కదా. సో అందువల్లనే ఇది న్యూస్ లోకి వచ్చింది. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. For more current affairs like this, please visit T1 Academy and also please subscribe T1 Academy. Thank you.